నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా ఈడీ పేరు వినే ఉంటారు. దేశంలో ఎక్కడ నల్లధనం ఉన్నా రైడ్ చేసి నేరస్తులను పట్టుకునే ఓ పవర్ఫుల్ వ్యవస్థ. అయితే తాజాగా భారతదేశంలో నేరస్తులు, రాజకీయ నాయకులు నల్లధనాన్ని తెల్లధనంగా ఎలా మారుస్తున్నారు అనే అంశంపై మాజీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కర్నల్ సింగ్ కీలక వివరాలు వెల్లడించారు. సక్సెస్ అయిన వ్యాపారాల వెనుక రాజకీయ నేతల కోణంలోనూ కుంభకోణాల బాటలోనూ నల్లధనం వైట్ మనీగా ఎలా జరుగుతుందో రాజ్ షమానీతో జరిగిన పాడ్కాస్ట్ లో కర్నల్ సింగ్ వివరించారు. ఈ ఇంటర్వ్యూలో జైలుకు వెళ్లిన తర్వాత కూడా కొంతమంది నేరస్తులు మంత్రులుగా ఎలా మారుతారో కూడా ఆయన క్లుప్తంగా వివరించారు. నల్లధనం అంటే ఆదాయపు పన్ను శాఖ ముందు ప్రకటించని డబ్బు. ప్రభుత్వానికి ఆ డబ్బు గురించి ఎటువంటి సమాచారం ఉండదు. నేరస్తులు ఈ నల్లధనాన్ని తెల్లగా మార్చడానికి అత్యంత సాధారణ మార్గం బ్యాంకింగ్ రంగం అని అన్నారు. ఆయన మాట్లాడుతూ, ఒక వ్యక్తి దగ్గర నేరం ద్వారా సంపాదించిన డబ్బు ఉంది అనుకుందాం. వారు బ్యాంకు నుండి రుణం తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించి నకిలీ బిల్లుల ద్వారా ఈ నల్లధనాన్ని అందులో పెడతారు. వ్యాపారం సరిగ్గా నడవకపోయినా వారు మాత్రం కోట్లు సంపాదిస్తున్నట్లు చూపిస్తున్నారు. ఈ విధంగా డబ్బు చట్టబద్ధంగా కనిపించడం ప్రారంభమవుతుంది అని ఆయన అన్నారు. సాధారణంగా వారు తాము అక్రమంగా సంపాదించిన డబ్బును దాచడానికి బ్యాంకులను ఉపయోగిస్తారు. వీరు రియల్ ఎస్టేట్ లో డబ్బును పెట్టుబడి పెట్టడం లేదా హవాలా ద్వారా విదేశాలకు పంపడం జరుగుతుంది అని సింగ్ వివరించారు. హవాలా అనేది బ్యాంకు లేకుండా డబ్బును బదిలీ చేసే పద్ధతి. దీంతో పాటు మనీ లాండరింగ్ వాణిజ్యం ద్వారా కూడా జరుగుతుంది. ఇందులో వస్తువుల ధరను ఓవర్ ఇన్వాయిస్ లేదా అండర్ ఇన్వాయిస్ గా చూపిస్తారు. తద్వారా డబ్బు దేశం నుండి బయటకు వెళుతుంది. ఇంకా కొందరు బినామీ ఆస్తులను కొనుగోలు చేస్తారు లేదా వేరొకరి పేరుతో కంపెనీలను తెరుస్తారు. ఇది కూడా నల్లధనం వైట్ మనీగా మార్చే ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. అవినీతి సొమ్మును తెల్లగా మార్చేందుకు 300 నుండి 400 షెల్ కంపెనీల నెట్వర్క్ ను నడిపిన మహారాష్ట్ర రాజకీయ నాయకుడి ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. షెల్ కంపెనీలు అంటే కాగితంపై మాత్రమే ఉండి నిజమైన వ్యాపారం లేని కంపెనీలు అని అర్థం. ఓ రాజకీయ నాయకుడు ఈ షెల్ కంపెనీలకు 45,000 వాయిదాలలో డబ్బు పంపేవారు. 50,000 కంటే ఎక్కువ లావాదేవీలు ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కి నివేదించబడతాయి. కాబట్టి ఆ మొత్తం 50,000 కంటే తక్కువ ఉండేలా చూసుకునేవాడు అని సింగ్ అన్నారు. FIU అనేది ఆర్థిక నేరాలను పర్యవేక్షించే ప్రభుత్వ సంస్థ. ఆ డబ్బును అనేక బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించి ఆపై అదే రాజకీయ నాయకుడి కంపెనీలో తిరిగి వారు పెట్టుబడి పెట్టారు అని ఆయన అన్నారు. అతను 10 రూపాయల విలువైన షేర్లను 25,000కు అమ్మి తర్వాత వాటిని 2 రూపాయలకు తిరిగి కొనుగోలు చేసేవాడు. దీంతో నల్ల డబ్బు తెల్ల డబ్బుగా తిరిగి వస్తుంది. షేర్లు కూడా అలాగే ఉంటాయి అని తెలిపారు. మాజీ IPS అధికారి కర్నల్ సింగ్ 2015 నుండి 2018 వరకు ఈడీ చీఫ్ గా పనిచేశారు. అన్ని షెల్ కంపెనీలు చట్టవిరుద్ధం కాదు అని కూడా సింగ్ అన్నారు. భవిష్యత్తులో మీరు ప్రారంభించే వ్యాపారం కోసం ప్రారంభ ఖర్చులను నిర్వహించడానికి మీరు షెల్ కంపెనీని తెరవవచ్చు. కానీ నిజమైన పని జరగనప్పుడు, డబ్బు లావాదేవీలు మాత్రమే జరుగుతున్నప్పుడు అనుమానం తలెత్తుతుంది. వీరిలో కొందరు పట్టుబడి జైలుకు వెళ్లారు. అయితే వారు ఆ తర్వాత బయటకొచ్చి మంత్రులు కూడా అయ్యారు అని సింగ్ తెలిపారు. 1999లో రాజన్ తివారీ అనే కాంట్రాక్ట్ కిల్లర్ బీహార్ మంత్రిని ఆసుపత్రిలో హత్య చేసిన కేసును సింగ్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నేను క్రైమ్ బ్రాంచ్ లో ఉన్నాను. మేము అతన్ని పట్టుకున్నాం. సంవత్సరాల తరువాత 2017లో నేను కోర్టులో సాక్ష్యం చెబుతూ ఉండగా అతను నా వెనుక కూర్చుని ఉండడం చూశాను. అతను, సార్, మీరు నన్ను ఇరికించారు అని అన్నాడు. ఆ వ్యక్తి అప్పుడు మంత్రి అయ్యాడు. సమస్య ఏంటి అంటే, ఎవరైనా దోషిగా నిర్ధారించబడనంత వరకు అలాంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అభ్యర్థి నేరస్తుడు కాదా అవునా అని ఓటర్లు ఎప్పుడూ పట్టించుకోరు అన్నారు. తాను చూసిన అత్యంత తెలివైన మనీ లాండరింగ్ పద్ధతి ఏంటి అని రాజ్ షమానీ అడిగినప్పుడు సింగ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కేసును ప్రస్తావించారు. అక్కడ దిగుమతులకు ముందస్తు చెల్లింపుగా 3,600 కోట్లు విదేశాలకు పంపబడ్డాయి. కానీ అది ఎప్పుడూ జరగలేదు. దీనికోసం 13 ఖాతాలను ఉపయోగించారు అని ఆయన అన్నారు. మేము వాటిని విచారించినప్పుడు వారి డైరెక్టర్లు మురికివాడల నివాసితులము అని మేము కనుగొన్నాం. వారికి ప్రతి నెల 10,000 చెల్లించారు. KYC పూర్తయిన తర్వాత కార్యాలయాలు మూసివేయబడ్డాయి. ఎగుమతి కోసం వస్తువుల ధరలు పెంచబడ్డాయి. ఎవరైనా ఒక విదేశీ కంపెనీని తెరచి అధిక ధర విలువైన వస్తువులను పంపి ఆపై ప్రభుత్వ డ్యూటీ డ్రాబ్యాక్ స్కీమ్ అంటే ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ డబ్బును తిరిగి తీసుకువస్తారు.
దీని కింద ఎగుమతిదారులు కొంత పన్నులు తిరిగి పొందుతారు అన్నారు. ఇక ముంబైకి చెందిన మరో కేసులో వజ్రాలను దిగుమతి చేసుకోవడానికి ఒక కంపెనీ 6,000 కోట్ల రుణం తీసుకుని ఆ డబ్బును వేరే చోట ఎలా పెట్టుబడి పెట్టిందో సింగ్ వివరించారు. వారు స్థానిక భాగస్వామితో కలిసి దుబాయ్లో ఒక కంపెనీని ప్రారంభించారు. కంపెనీ యజమాని పారిపోయి తన సేవకులను భారతదేశంలో డైరెక్టర్లుగా చూపించారు. తరువాత అతను వేరే దేశ పౌరసత్వం తీసుకున్నారు అని తెలిపారు.